సార్, ఒకళ్ళు అద్దెకి ఇంట్లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత ఓనర్స్ కావాలని చెప్పి వాళ్ళ ఇంటి తాళాలు పగలగొట్టేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ తీసుకున్నప్పుడు, దొంగిలించినప్పుడు అది తెలిసిన అద్దెకుండే పర్సన్ వాళ్ళ మీద ఎలాంటి కేసు వేయొచ్చు, వాళ్ళకి ఓనర్స్కి ఎన్ని ఇయర్స్ వరకు శిక్ష పడుతుంది సార్? దీనికి ఎక్కువ ఏముండదండి శిక్ష. 3 months శిక్ష పడుతుంది క్రిమినల్ ట్రెస్ పాస్లో మ్యాక్సిమం. లేదంటే ఒక ఫైన్ కట్టేసి, ఒకవేళ అవును నేను తప్పు చేశానని ఒప్పుకుంటే జస్ట్ 500 రూపీస్ ఫైన్ తోటి వదిలేస్తారు కూడా. పోలీస్ స్టేషన్లో వదిలేస్తారు? పోలీస్ స్టేషన్ కాదు, కోర్టులో ఒప్పుకోవాలి. ప్లీడ్ గిల్టీ అంటారు. నేను గిల్టీ, తప్పు చేశాను. చాలా మంది ఒప్పేసుకుంటున్నారు చిన్న చిన్న క్రైమ్స్లో. ఒక 500, 1000, 5000 ఫైన్ వేసి అంతే జుర్మానా కట్టేసి వెళ్ళిపోతారు చాలా మటుకు. సో అవి మీరు థెఫ్ట్ అన్నారంటే మాత్రం జొరబడి ఆ సామాన్లు బయట పెడితే వేరు. థెఫ్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 3 years కానీ 5 years కానీ పడే ఛాన్స్ ఉంటుంది. 3 years మినిమం థెఫ్ట్కి. 3 years పడే, అప్ టు 3 years. అంటే ఎవిడెన్స్ అయితే కన్ఫర్మ్ ఉండాలా సార్? అంటే ఇవాళ రేపు అందరూ సీసీటీవీ పెట్టుకుంటున్నారు కదండి, కెమెరాస్ ఫుటేజ్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే సార్? లేకపోతే కూడా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కొంతమంది ఐ విట్నెసెస్ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళడం తెలుస్తుంది. లేకపోతే ఈ ఓనర్స్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేసి రికవర్ చేస్తే ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా కాస్త కూస్తో ప్రైమా ఫేసి కేసు ప్రూవ్ అయినట్టు. టైం డ్యూరేషన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్ళేటప్పుడు టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది సార్? ఏం లేదు, ఇమీడియట్గా 24 hours రిమాండ్ చేసేస్తారు, జైలు పంపించేస్తారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చూపించిన 24 hours రిమాండ్ చేయాలి. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తే రేపు ఒకవేళ ఒక రోజు పెట్టుకున్నా రేపు మార్నింగ్ కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కల్లా. వాళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక 14 days వాళ్ళకి రిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తుంది. నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది ఇట్లాంటి వాటిలలో. థ్యాంక్ యూ సో మచ్ సార్.